ఫస్ట్ మామిడి ఆకుని తీసుకుందాం. మనం డైలీ లైఫ్‌లో రోజు చూస్తుంటాం గదా! ప్రతి శుభకార్యంలోనూ ఇది తప్పనిసరి. కానీ అది ఎలా ఫీల్ అవుతుందంటే, నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అని గర్వంగా ఫీల్ అయిందంట. దేవుడు చిన్నగా నవ్వి తలుపు గుమ్మానికి తలకిందులుగా వేలాడే శిక్ష విధించాడంట. మరి ఇక నెక్స్ట్ రోజు వంటలో వాడే కరివేపాకు. వంటలలో నేను లేనిదే రుచి లేదు అనిందంట గర్వంగా. ఇంక తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారేసే ఆలోచనలు మనిషికి కలిగించాడా దేవుడు. ఇక ఇంకో ఆకు అరటి ఆకు. ఈ అరటాకు ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు. నేను మీకన్నా గొప్ప అనిందంట. అయితే దేవుడు ఆలోచించాడు. అరటి ఆకు తిన్న తర్వాత దాని బ్రతుకు చెత్త కుప్పలో పడేటట్టు చేశాడంట. ఇక తమలపాకు విషయానికొస్తే నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా కూడా వేసుకుని